కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ నేత పెన్నేరు రమేష్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెన్నేరు రమేష్ బాబు పిల్లల చదువు గురించి పాఠశాల హెచ్ఎం ప్రసాద్తో చర్చించి విద్యార్థుల తల్లిదండ్రులతో పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న పాఠశాల అభివృద్ధి గురించి వచ్చిన పేరెంట్స్ కి రమేష్ బాబు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గుడిసే రమేష్, గ్రామ సర్పంచ్ కటికల జ్యోతిలత, ఉప సర్పంచ్ గరికపాటి రాంబాబు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ పామర్తి సత్యబాబు, ఎంపీటీసీ సభ్యులు మండా దిలీప్, గ్రామ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు నత్తా ప్రసాద్, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు తోట చిన్నారి, ఎలిమెంటరీ స్కూల్ చైర్మన్ పుల్లేటి కిషోర్, వీక్యూబ్ అధినేత పామర్తి వీరరాఘవులు తదితరులు పాల్గొన్నారు. మహాబహుల కన్న తల్లి నా దేశం, చలిత చరిత గన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విద్యార్థులకు నా శుభాశీస్సులు. ముఖ్యంగా టీచర్స్ కి పేరెంట్స్ కి ఎంతో అవగాహన కలగాలి. ఈ పేరెంట్స్ డే ముఖ్య సూచిక. ప్రతిరోజు ఉదయం 9ంటికి మన పాప మామూలుగానే స్కూల్కి వెళ్తాం, కానీ 5ంటికి తిరిగి రావడం, ఆ తర్వాత వాళ్ళకి స్నాక్స్ పెట్టి 1 గంట ఆడుకోమని చెప్పి తర్వాత స్కూల్లో లెసన్స్ ఏమిచ్చారు, ఏం బోధించారో చూసి వాళ్ళ కనుక చూడాలని ప్రతి పేరెంట్స్ ని కోరుతున్నాను. అదేవిధంగా తల్లి పొందాలి కదా, ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమంది పిల్లలకు మన కూడా ప్రభుత్వం ఎప్పటిలో నగదు జమ చేయడం జరిగింది. అదేవిధంగా డొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్న భోజనం ఎంతో పరిశుభ్రం కావాలి పిల్లలకు అందించడం జరుగుతున్నది. స్కూల్ యూనిఫామ్ కానీ, షూస్ కానీ, బ్యాగులు కానీ ఎంతో నాణ్యతమైన ఇచ్చి పిల్లలు భవిష్యత్తుకి ఎంతో పునాది వేశారు మన నారా లోకేష్ గారు. ముఖ్యంగా వీరు మన ఉన్నత పాఠశాల నుంచి ఫస్ట్ ర్యాంక్ సాధించిన పిల్లలకి అభినందన తెలియజేసుకుంటూ ఎంతో నాణ్యత చూపించు మన స్కూల్ టీచర్స్ కి అభినందన తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన టీచర్స్ లో వారానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ పేరెంట్స్ వచ్చి తమ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలా కాంపిటీషన్ లో ఉన్నారని తెలుసుకొని వాళ్ళ పిల్లలకి బంగారు భవిష్యత్తు వేయాలని పేరెంట్స్ కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన